హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చిహ్నిక్ ఫిషర్. ముందుగా మీ అందరికి హ్యాపీ ఉగాది. ఈ రోజు వ్లాగ్ చాలా స్పెషల్, ఎందుకంటే ఉగాది షూట్ డే. ఇప్పుడు నేను ఉన్నది చిత్ర లహరి స్టూడియోస్ లో. స్టూడియోలోకి ఎంటర్ అవ్వగానే చాలా గుడ్ వైబ్స్ వచ్చాయి. అండ్ అక్కడ బ్యూటిఫుల్ సెట్స్ ఉన్నాయి. స్నో సెట్, టెంపుల్ సెట్, ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి. నాకు పర్సనల్ గా టెంపుల్ సెట్ చాలా బాగా నచ్చింది. ఈ రోజు చేసిన ఉగాది షూట్ కి ఇది పర్ఫెక్ట్. ఆ స్టూడియో మొత్తం ఒక్క రౌండ్ వేసి రెడీ అవ్వడానికి వెళ్ళాం. హాయ్ బేబీ, గట్టిగా ఏం చేస్తున్నావు? మేకప్ చేయించుకుంటున్నా. దేనికి? ఉగాది షూట్. మరి ఎక్సైటెడ్ ఉన్నావా? యా. ఎవ్రీ ఇయర్ చేసుకుంటావు కదా? యా. మరి ఇయర్ దొల్లు కొట్టేద్దామా షూట్? యా. సింగిల్ గా నచ్చిందా, మా అందరితో చేసుకోవడం నచ్చిందా? మీ అందరితో చేయడం, ఇంకా సింగిల్ కూడా పిక్స్ బాగా వస్తాయి కదా. బాగా కవర్ చేస్తావు బేబీ, భలే కవర్ చేస్తావు బేబీ. మరి మేకప్, హెయిర్ నచ్చిందా నీకు? లాంగ్ డేస్ ఉంటే నాకు ఇష్టం, అందుకే ఇలా ఆ? లాంగ్ డేస్ అంటే నాకు ఇష్టం, అందుకే మన హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ కోసం అందరం రెడీ అవ్వమని చెప్పు. ఓకే, ఫైనల్ అవుట్పుట్ కోసం రెడీ అవ్వండి. ఓకే ఓకే, రెడీ చేసి వస్తా, బాయ్ చెప్పేసాయి. రెడీ వస్తా, బాయ్. సో చిహినిక కోసం వాళ్ళ మామయ్య అండ్ వాళ్ళ డాడీ పడుతున్న కష్టాలు చూడండి. కష్టాలు కాదు ఇష్టాలు. కష్టాలు కాదు ఇష్టాలు అంట. అబ్బా చూడు బేబీ, హ్యాపీయా? ఎస్. స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా అయింది? డాన్స్ ఏం వేయలేదు, ఓన్లీ ఫోటో తీసుకున్నాం అంతే. ఓన్లీ ఫొటోస్ తీసుకున్నాను అంతేనా? మరి రెడీ అయ్యి వెళ్ళావా స్కూల్ కూడా? ఫైనల్లీ షూట్ స్టార్ట్ అయింది. సమ్మర్ లో షూట్ అంటే కొంచెం కష్టం, కానీ నేను ఈ షూట్ చాలా ఎంజాయ్ చేశాను. షూట్ లో కొంచెం ఫన్ కూడా ఉండాలి కదా. కెమెరా ఆఫ్ అయ్యాక మేము ఫుల్ ఫన్ చేసాం. మళ్ళీ కెమెరా ఆన్ అవ్వగానే షూట్ మోడ్ ఆన్. బాగా ఎంజాయ్ చేస్తూ షూట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డే ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్.
హ్యాపీ ఉగాది అక్క. హ్యాపీ ఉగాది బేబీ. ఉగాది పచ్చడికా ఇవి? అంతేమ్మా. ఓకే, సో బ్యూటిఫుల్. మా మమ్మీ మార్నింగ్ ఎర్లీగా లేచి మా కోసం ఉగాది పచ్చడి, పాయసం ఇంకా పులిహోర కూడా రెడీ చేసింది. వావ్, చూసారా నా డ్రెస్ ఎంత బాగుందో. ఈ డ్రెస్ నీ కమ్లిక అవుట్ఫిట్స్ వాళ్ళు డిజైన్ చేశారు. వాళ్ళ డిజైన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. మీకు కూడా ఇలాంటి డ్రెస్సెస్ కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని విజిట్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కమ్లిక అవుట్ఫిట్స్. ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి ఎంతో స్పెషల్ కదా. ప్రతి దానికి శుభం అంటే మామిడి కొమ్మలు పెట్టేస్తారు. ఇప్పుడు అలా లేదన్నా మన హిందువులకు నెలకు పండుగ ఉంటుంది. అంటే నెలకోసారన్నా మామిడి కొమ్మలు మనం పెట్టుకుంటే ఆ చెద నుంచి మనం దూరంగా ఉంటాం. ఉన్నదే మన ఆచారాలన్నీ. ఎందుకు ఈశాన్యంలో బరువు పెట్టకూడదు అని అంటారు అంటే యజమానికి అరిష్టం అని చెప్పి అప్పట్లో వాళ్ళు తెలియక అంటారు. బట్ సైంటిఫిక్ రూల్ గా ఈశాన్యంలో ఎందుకు బరువు పెట్టుకోకూడదు అంటే దాని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి నెగిటివ్ గా మారిపోతుంది. తపాల సందంగాలు సురానీదులుగా సత్సంగాలు గంధర్వాముల గాన గార్వలు మన ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము పద్మరాగముల సువర్ణములు పదియామడుల పొడున గలవు మధుర మధుర గమన చందసుధాలు మది ద్వీపానికి మహానిధులు అపరాధి 4 కలమతురాలు పరలోకమునే 13. పూజలో కూర్చుని ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలా పూజ కంప్లీట్ అయ్యాక దేవుడికి దండం పెట్టుకొని అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకున్నా. లాస్ట్ లో హారతి తీసుకుని పూజ కంప్లీట్ చేశాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చిహ్నిక ఆఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.